చాలా సవివరణతోని వినోద్ గారు చెప్పడం జరిగింది. కానీ ఒక్క విషయాన్ని కొంత యాడ్ చేయాల్సిన అవసరం అనిపిస్తూ ఉంది. ఏంటంటే అసలు ఈ 299 తెలంగాణ 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ అని మొట్టమొదట దీన్ని తీసుకొని వచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని తీసుకొని వచ్చింది. 2014లోనే ట్రైబ్యునల్ వేసి ఈ జలాలని పంపకం చేయాలనేది కేసీఆర్ గారు రీఆర్గనైజేషన్ చట్టాన్ని మెన్షన్ చేస్తూ లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే మేము కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 50-50 అనేది పెట్టకండి, ఈ ఒక్క సంవత్సరము ఆగండి అని చెప్పి ఆ ఒక్క సంవత్సరం 299 తర్వాత 512 టీఎంసీ ఈస్ట్ 512 టీఎంసీ అనేది తెలంగాణ ఆంధ్రకు సంబంధించి ఇంతకుముందు మీకు జీవో కూడా తీసి వినిపించడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ కాపీ ఏదైతే ఉందో తీసి వినిపించడం జరిగింది. ప్రొసీడింగ్ ఉన్న తర్వాత అది కూడా స్టేట్ గవర్నమెంట్ నోట్ చేసిన ప్రొసీడింగ్ కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ది. సిడబ్ల్యూసి ఏ మంత్రిత్వ శాఖ కింద అయితే ఉన్నదో ఆ మంత్రిత్వ శాఖ రికార్డ్ చేసిన ప్రొసీడింగ్ అది. ఆ ప్రొసీడింగ్ను కూడా పక్కన పెట్టేసేసి దాన్ని చాలా కన్వీనియంట్గా ఇగ్నోర్ చేసి కేసీఆర్ ఒప్పుకున్నాడు. కేసీఆర్ ఏం ఒప్పుకున్నాడు? కేసీఆర్ మీరు పెట్టిన 299 తర్వాత 512 టీఎంసీలు తెలంగాణ ఆంధ్ర మధ్యన ఉన్న అరేంజ్మెంట్ మీరు దశాబ్దాల కాలం నడిపించింది. దుర్మార్గం ఏంటంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిపాలన ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఎన్నడూ కూడా 299 టీఎంసీలు రాలేదు. 120 టీఎంసీలు దాటి ఎన్నడూ కూడా తెలంగాణకి కృష్ణా జలాలు రాలేదు. ఇదంతా మీ నాయకత్వంలో మీ నిర్వాహకంలో జరిగిన మోసం. ఇవాళ ఒక ప్రొసీడింగ్ ఉన్నదే, అది ఒక్క సంవత్సరానికి మాత్రమే అది కంటిన్యూ చేయండి అని అడిగిన కేంద్ర ప్రభుత్వము, తర్వాత ఆర్బిట్రేటర్స్ వాళ్ళు ఎవరైనా, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అభ్యర్థన మేరకి ఒకటే సంవత్సరం కోసం, ఆ తర్వాత 2016లో 50% ఖచ్చితంగా వాడుకోవాలి ఈ జలాలని మీరు నిర్ణయం చేసేదాకా అనేది ఆ డిమాండ్ కూడా కేసీఆర్ గారే పెట్టినారు. ఇవన్నిటిని కప్పిపుచ్చడం అనంటే ఏమన్నట్టు? డిజానెస్టీ. ముఖ్యమంత్రి గారు దురుద్దేశంతో డిజానెస్టీతో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారే ప్రొసీడింగ్స్ని ఉటంకించకుండా తన నోటికొచ్చినట్టు మాట్లాడితే అది ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ఎట్లా గౌరవం ఇవ్వాలి ముఖ్యమంత్రిని? ముఖ్యమంత్రిగా గౌరవించుకోవాలి కదా. నువ్వు అబద్ధాలు ఆడితే మీ నోరు మూసుకొని ఎట్లా కూర్చుంటాము? అది కాకుండా కాంగ్రెస్ తరతరాలుగా తెలంగాణకి అన్యాయం చేస్తున్నారనే దానికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక పక్కనేమో కొత్త ట్రిబ్యునల్ ఈ జలాల్ని రీడిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం కోసం ట్రైబ్యునల్కి అప్రోచ్ కావచ్చు అని చెప్తూ, ఇంకొక పక్కన 100 టీఎంసీలు పెన్నా డెల్టాకి తీసుకుపోయిన వాటిని రెగ్యులరైజ్ చేస్తారు రీఆర్గనైజేషన్ యాక్ట్లో. ఎవరు చేశారండి ఇది? ఈ యాక్ట్ ఎవరు చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. గాలి అదేంటి తెలుగు గంగా, హంద్రీ నీవా, పెన్నా అహోబిలం దాని పేరే. ఇంకొకటి గాలి, ఇంకొక ప్రాజెక్టు. ఈ 4 ప్రాజెక్టులని రెగ్యులరైజ్ చేసినారు. వాటికి ఇచ్చిన అలొకేషన్ ఏదైతే ఉందో వాటికి ఏ కెపాసిటీతోనైతే కట్టినారో వాటికి అలొకేషన్ని రెగ్యులరైజ్ చేసినారు. ఇది చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. నువ్వు కాంగ్రెసే కదా. ఎంతసేపు తెలంగాణని ముంచాలే, ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాలి, ఆంధ్రప్రదేశ్కి ఫేవర్ చేయాలి. నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంత డిజానెస్టీగా ఇంత నీతిబాహ్యంగా నువ్వు పనిచేస్తే నోరు మూసుకొని ఎట్లా కూర్చోమని అంటారు? కేసీఆర్ గారు చేసిన మొత్తం అన్ని ప్రయత్నాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. వినోద్ గారు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినారు. 28 మీటింగులు అక్కడిక్కడ పెట్టినవి కాదు, కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కొన్ని మీటింగులు, ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో
కొన్ని మీటింగులు, బోర్డు మీటింగులు, ఈ 28 మీటింగులు, తర్వాత లెక్కలేనన్ని అభ్యర్థనలు, ఇవన్నీ చేస్తే కదా ఇవాళ ట్రిబ్యునల్ యాక్టివేట్ అయింది. ఇవాళ ట్రైబ్యునల్ ఫామ్ అయ్యి ఇవాళ ఫైనల్ హియరింగ్కి వచ్చింది. కేసీఆర్ గారు కృషి లేకుంటేనే ట్రైబ్యునల్ ఫామ్ అయిందా? సిగ్గుండాలండి ఇది ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడేదానికి. అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అబద్ధాలు మాట్లాడితే ప్రజలంతా ఏం చేయాలి? ప్రజలు కూడా అబద్ధాలు మాట్లాడాలా? ఇదే నా సందేశం మీరు ఇచ్చేది? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. తర్వాత ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి మీరు చేసిన పని ఒక్కటన్నా ఉందా? ఒక ఇంచు ముందు కదా, 1 సెంటీమీటర్ ముందుకు పోయిన ప్రాజెక్టులు, కట్టిన ప్రాజెక్టులని మూలబెట్టినారు. కట్టిన ప్రాజెక్టులని ఎండబెట్టి ఖాళీగా పెడతా ఉన్నారు, ఉపయోగించట్లేదు. ఇవాళ 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ఒక్క చెరువు దిగినాదండి. వరదలు వస్తాయి, ఇవాళ చెరువులన్నీ దిగుతూ ఉన్నాయి, నీరంతా నేలపాలు అవుతూ ఉంది, ఇండ్లని ధ్వంసం చేస్తున్నాయి, నగరాలని పట్టణాలను ధ్వంసం చేస్తూ ఉన్నది, ఆస్తులు నాశనం అయిపోతూ ఉన్నాయి, పంట పొలాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఏమి చేయలేక బండాలు వేస్తే ప్రజలు ఊకోరండి. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. మీరు అనుకుంటారు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళని. ప్రజలు మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం నేర్పుతారు. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో అయినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాదానండి? దేశం చుట్టుపక్కల ఏం జరుగుతున్నది, ఎన్నెన్ని ప్రభుత్వాల మీద జనం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒక ఏషియన్ కంట్రీస్లోనే కాదు, యూరోపియన్ కంట్రీస్లలో కూడా అదే జరుగుతూ ఉన్నది. ఇదంతా జరుగుతుంటే కూడా ప్రజలను లెక్క చేయకపోవడము, ఇష్టం ఉన్నట్టుగా అబద్ధాలు ఆడము, మభ్యపెట్టే దానికోసం తర్వాత పని చేసిన వాళ్ళ మీద బురదేయడము. కేసీఆర్ చేసిన దాంట్లో నయా పైసంతు చేసిన వారు రేవంత్ రెడ్డి, నువ్వు ఆయన మీద బురదేసే ప్రయత్నం చేస్తావు. అది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నంగా. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, ఈ ఆటలు ఇంకా ఎక్కువ కాలం సాగవు. మీరు పద్ధతిగా ఉంటే మిమ్మల్ని మేము గౌరవిస్తాం. మీరు పద్ధతి తప్పితే మాత్రం సరైన సమాధానం ప్రజాక్షేత్రంలో చెప్తాం.